మన పెద్దన్న చెప్పడం ద్వారానో లేదా సినిమాల్లో చూపించడం ద్వారానో అనేక రూపాలలో అనేక మార్గాలలో మన యొక్క మతం యొక్క గొప్పదనాన్ని, మన దేవుళ్ళు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు లేదా ఆలయ వ్యవస్థ, ఇదంతా కొంత మేరకైనా మనకు అవగాహనకు వచ్చింది, అర్థమైంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ ఏదైతే ఉందో ఆ జనరేషన్కి ఈ అవకాశం కూడా లేకుండా పోయింది. వారిలో వీలైనంత వరకు యువతను వారిలో మన యొక్క మతం గురించి, మన దేవుళ్ళ గురించి, మన పండుగల గురించి, మన ఆచార వ్యవహారాల గురించి మనం ప్రధానంగా చెప్పడం ద్వారానే హిందూ మతాన్ని మరికొన్ని వేల సంవత్సరాలు సజీవంగా నిలపడానికి సాధ్యమవుతుందనేటువంటిది నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. విచిత్రమైనటువంటి పేర్లతో ఇవాళ పండుగలు చేస్తూ ఉన్నారు. తండ్రుల దినం, తల్లుల దినం, ప్రేమికుల దినం, ఫ్రెండ్షిప్ దినం, ఇవన్నీ అసలు మన సమాజంలో, మన సంప్రదాయాల్లో, మన మతంలో లేనటువంటి, ఎక్కడెక్కడో ఫారిన్లో ఎక్కడెక్కడో పెట్టుకున్నటువంటి వాళ్ళకి పండుగలు లేవు, పాడు లేవు. ఇలాంటి వాటి ద్వారానే వాళ్ళు ఏదో అకేషన్ పెట్టుకొని కలుసుకునేటువంటి దానికోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వివిధ పేర్లతో ఏర్పాటు చేసుకున్నటువంటి అవి ఇటీవల కాలంలో మన యువత ఫేస్బుక్లోను, వాట్సాప్లో ఏదైనా ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే, ఇట్లాంటి వాటి గురించి పెట్టుకుంటా ఉన్నా తప్ప నా ఉగాది గురించో, మన సంక్రాంతి గురించో, మన దసరా గురించో పెట్టుకునేటువంటిది చాలా తక్కువగా కనపడతా ఉంటుంది సోషల్ మీడియాలో. మీరు గమనించండి ఒకసారి. అవి కాదు మన సంప్రదాయం, ఇది మన సంప్రదాయం. ఫాదర్స్ డే రోజు ఫాదర్ని గౌరవించి మిగతా 364 రోజులు మర్చిపోవడం సాధ్యమవుతుందా అనేటువంటిది. అసలు మన శ్రవణుడు అనేటువంటి వాడి గురించి చెప్పాలా, తల్లిదండ్రులను ఎట్లా గౌరవించుకున్నాడు అనేటువంటిది, భర్త పట్ల ఎట్లా, మన సులోచన గురించో లేకపోతే మరో సత్య అనసూయ గురించి ఇట్లాంటి చరిత్రలు ఎవరికి ఇప్పుడు తెలియడంలా. రోమియో జూలియట్ లేదా ఆ ప్రేమికుల దినంకు సంబంధించి వాళ్ళు ఎవరో ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏమో నాకు తెలియడంలో వాళ్ళ గురించి చెప్పమని చెప్తా ఉన్నారు తప్ప వీళ్ళ గురించి, మన సులోచన గురించో, మన అనసూయ గురించో లేకపోతే మన శ్రవణుడి గురించో చెప్పమని చెప్పేటువంటి వాళ్ళు లేరు. అలాంటి వాళ్లకు, అలాంటి కొత్త జనరేషన్కు మన యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పడం ద్వారానే మన మతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి, ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నా సూచన చేస్తా ఉన్నా. వాడి ఇంట్లో వాడేదో, ఆ మతం వాడేదో చేస్తున్నాడు, ఈ మతం వాడేదో చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో భగవద్గీత ఉంది, లేదా ఎంతమంది ఇంట్లో రామాయణం బుక్ ఉంది? కనీసం నెలలోనో రోజులోనో ఒక పేజీ అయినా చదివేటువంటి పరిస్థితి ఉందా? ఒక మతం వాడు ఉంటే ఇంట్లో 5 మంది ఉంటే 5 మందికి 5 బుక్కులు ఉంటాయి, సంకల పెట్టుకుని వస్తాడు ఆదివారం వచ్చేటప్పటికి. కానీ మనకు సంబంధించినటువంటి పవిత్ర, మనం ఆచరించేటువంటి గ్రంథాలైనటువంటి మన రామాయణము, మన భాగవతము, మన మహాభారతము, వీటికి సంబంధించినటువంటి గ్రంథాలు ఓపుకున్నప్పుడు, తీరుకున్నప్పుడు చూసుకోవడానికో, చదువుకోవడానికో, తెలుసుకోవడానికో ఎంతమంది ఇళ్లలో, మన ఇళ్లలో ఉన్నాయనేటువంటిది కూడా ఆలోచించాలి. కనీసం వారానికి ఒక్కరోజైనా, సెలవు రోజైనా, లేదా నీకు తీరకున్నటువంటి రోజైనా, పలానా మంగళవారమే ఆంజనేయ గుడికి పోవాలనేది ఏం లేదే. ఏ రోజుల్లో ఎప్పుడైనా పోతుంది నీకు తీరుకుంటే. వారానికి ఒక్కరోజైనా మనం పోవడంతో పాటు మన కుటుంబం సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళను, మన పిల్లలను కూడా తీసుకొని పోయి వాళ్ళకి అలవాటు చేయడం అనేటువంటిది కూడా కొంత చేస్తే బాగుంటుందనేటువంటిది నాకుండేటువంటి అభిప్రాయం. చాలా మతాలు వచ్చినాయి ఈ ప్రపంచం, మన దేశంలో. జైన మతం వచ్చింది, సిక్కు మతం వచ్చింది, తర్వాత బౌద్ధ మతం విపరీతంగా డామినేట్ చేసింది హిందూ మతాన్ని, తర్వాత మహమ్మదీయ మతం వచ్చింది, అది డామినేట్ చేసింది. ఇవాళ క్రిస్టియానిటీ వచ్చింది, అది కూడా హిందూ మతాన్ని డామినేట్ చేసింది. ఇన్ని మతాలతో ఇన్ని వందల సంవత్సరాలుగా పోరాటం చేస్తూ హిందూ మతం సజీవంగా ఈ రోజుకి కొనసాగుతా ఉందంటే ఆ రోజు ఉన్నటువంటి మన పూర్వీకులు మన రాబోయేటువంటి తరాలకు వారసత్వంగా ఇచ్చినటువంటి దానివల్లనే ఇన్ని మతాలు మన హిందూ మతాన్ని
డామినేట్ చేసినా, ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేసినా మనం ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. 100% హిందువులు ఉన్నటువంటి దేశంలో ఇవాళ హిందువుల సంఖ్య 73% పడిపోయింది ఈ దేశంలో. అంటే 27% జనాభా మన మతాన్ని వదిలేసి ఇతర మతాల వైపున పోయినారు. కేరళలో 30% జనాభా క్రిస్టియానిటీలో ఉంది. కేరళలో 100 మంది మనుషుల్లో 30% మంది క్రిస్టియానిటీలో ఉన్నారు ఇవాళ. మిగతా 22% మంది ఇస్లాంలో ఉన్నారు. అంటే 52%, 100లో 52% జనాభా ఇవాళ ఇతర మతాల వైపు పోయింది. ఇవాళ కేరళను ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా నేను. అలాంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో రాబోయేటువంటి రోజుల్లో రాదనేటువంటి గ్యారెంటీ ఏమన్నా ఉందా మనకు? అందులో ఓవరాల్గా చూసినప్పుడు మన జనాభా 73% అయినప్పుడు హిందువుల జనాభా ఈ దేశంలో కొన్ని ప్రాంతాల వారీగా విడదీసినప్పుడు వాళ్ళు మెజారిటీ అయిపోతూ ఉన్నారు. అది ప్రమాదకరమైనటువంటిది. అందువల్ల మన మతాన్ని, మన మతం యొక్క గొప్పతనాన్ని రాబోయేటువంటి తరాలకు చెబుతూనే మన మతం వదిలేసినటువంటి వాడిని కూడా తిరిగి తెచ్చుకోవడానికి, మన మతాన్ని వదిలేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడిని మనం కూర్చోబెట్టి మాట్లాడి మన మతం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయడం ద్వారా ఇతర మతాల వైపున పోకుండా మన హిందూ మతం యొక్క గొప్పదనాన్ని మనం ముందు కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది, అవకాశం ఉంటుంది అనేది నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అందులో ఇట్లా అనేక రూపాల్లో, అనేక పద్ధతులలో నిరంతరం ప్రతి మతం వాడి కన్ను, ప్రతి దేశం వాడి కన్ను హిందూ మతం మీదనే. ఒక్క ఇస్లాంలో ఉన్నటువంటి వాడిని క్రిస్టియన్ వాడు తీసుకోలేడు. ఒక్క